పర్సనల్గా కూర్చొని ఆలోచించు. ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో వెతుక్కో, అవి తీసేసాయి. చూడు, అసలు తొలగించి చూడు, నీకే అర్థమైంది. ఇప్పటికే కొన్ని నష్టపోయావు, ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నావు, ఇప్పటికే కొంతమందిని పోగొట్టుకున్నావు, నీ కుటుంబంలో కూడా కొంతమందిని పోగొట్టుకున్నావు. ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకొదిలేసేయి. నీ మీద ఏర్పాటు ఉంది, నువ్వు దేవుని బిడ్డవి, నీ మీద దేవుని ప్లాన్ ఉంది. నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని శుభప్రదమైన నిరీక్షణతో వర్ధిల్లేటట్టు చేయాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు. ఇతరులకు దీవెనకరంగా నీ బ్రతుకుని మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని మాటలు విని దిద్దుకుంటావో, మూర్ఖత్వంతో నువ్వు అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం. అది ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను.